బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్లోని కొల్లూరులో ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం 20న సాయంత్రం కొల్లూరు వచ్చిన పోలీసులు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన అల్లర్ల కేసులో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్ చేసిన విధ్వంసాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టినారు. ఇక ఈ సంఘటనతో సంబంధం ఉన్న వారందరిపై కేసులు పెడుతున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అతని తమ్ముడు మనోహర్ ను కూడా అరెస్టు చేశారు. చెప్తే సార్ చేసిన దానికి నన్ను అంటే ఎట్లా సార్ ఇక బిగ్ బాస్ విజేతలను ప్రకటించిన తర్వాత పల్లవి ప్రశాంత్ ను వేరే రూట్లో వెళ్లాలని సూచించినా కూడా పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేశారు. ఇక ఏసీపీ తెలిపారు. ఇక ప్రశాంత్ పోలీసుల ఆదేశాలకు లెక్క చేయకపోవడం వల్లే ఆ రోజు రాత్రి గందరగోళం ఏర్పడిందని, ఫ్యాన్స్ చేసిన గొడవలో పోలీస్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ధ్వంసానికి గురయ్యాయని వివరించారు. ఇక ఈ కేసులో ప్రశాంత్ ను అతడి సోదరుడును అరెస్టు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారని ఏసీపీ హరిప్రసాద్ వివరించారు. నేను ఇంత దూరం వచ్చినా కదా సార్, నేను నాకు విజేతగా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా మనకి ఆ రోడ్స్ మీద రోడ్ నెంబర్ 5లో చాలా పెద్ద ఎత్తున మాబ్ జమ అయ్యారు. జమ అయిన తర్వాత అతన్ని మనము వేరే గేట్ ద్వారా ఈ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అతనికి చెప్పి యాజమాన్యం వాళ్ళు, సంస్థ వాళ్ళు బయట పంపించడం జరిగింది. అతను చెప్పినా మళ్ళీ వినకుండా మళ్ళీ ఆ రోడ్ నెంబర్ 5కి రాత్రి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అప్పుడు పోలీసులు మేము ప్రత్యేకంగా అతనికి చెప్పడం జరిగింది. అతని వెహికల్లో అట్లా వెళ్ళొద్దని చెప్పినాం. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది. కానీ అతను వినకుండా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరితోటి అతని పొజిషన్ లెక్క తీయడం జరిగింది రోడ్ నెంబర్ 5 జూబ్లీస్లో. అప్పుడు అతనితో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే ఒక 2 పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది, ఆ బందోబస్తుకు వచ్చిన వెహికల్స్. ఆ సందర్భంగా మేము క్రైమ్ నెంబర్ 780/2023 అండర్ సెక్షన్ 147, 148, 290, 353, 427 read with 149 IPC section 3 of PDP Act, 119/177 of MB Act of కేసు జూబ్లీస్లో కేసు సోమవారంలో కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఆ క్రైమ్లో మనం తేదీ 19వ తారీఖు రోజు ఒక అందులో ఉన్నటువంటి నేరస్తులైనటువంటి సాయి కిరణ్, అదేవిధంగా అంకిరావుపల్లి రాజు అంటే ఈ వెహికల్స్ వాహనాలు ఉన్నటువంటి డ్రైవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్, అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వారికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది.